తొలిసూరి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన ప్రియాంక గాంధీ ఎలక్షన్లలో గట్టి బోనే కొట్టింది. 2,00,000కు మీదనే మెజార్టీతోటి పెద్ద సక్సెస్ ఎన్నికేసుకున్నది. రాహుల్ గాంధీ రాజీనామా చేసినాక ఖాళీ అయిన వైనాడు ఎంపీ స్థానంకెళ్ళి పోటీ చేసింది ప్రియాంక. ఓటర్లంతా వన్ సైడ్ అన్నట్టే ప్రియాంక మేడానికి పెద్ద విజయాన్ని అప్పచెప్పిర్రు. మాకు రాహుల్ ఎంతనో నువ్వు కూడా అంతే అన్నట్టు గెలిపించి పార్లమెంటుకు తోలిర్రు. అయితే ఇదే వైనాడ రాహుల్ గాంధీ సారు అంతకుముందు జరిగిన ఎలక్షన్లల్లో 4,30,000 ఓట్లతోటి గెలిచి రికార్డు కొట్టిండు. మొన్నటి ఓట్లలో 3,60,000 ఓట్లతోటి గెలిచిండు. ఇప్పుడు ప్రియాంక అన్న రాహుల్ మెజార్టీని కూడా దాటేసింది. 3,76,000 ఓట్లతోటి రాహుల్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. దీంతో మహారాష్ట్రలో పవర్లకు రాకపోయినా జార్ఖండ్ వచ్చింది. ఇటు ప్రియాంక గెలిచింది. అదే 10,000 అన్నట్టు సాధించుకుంటున్నట. అయితే ప్రియాంక గాంధీని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీల దింపుట్లో కూడా పెద్ద ప్లానే ఉన్నట్టు తెలుస్తున్నది. సోనియా మేడం ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయినట్టే. గాంధీ కుటుంబం వారసత్వాన్ని రాహుల్ ప్రియాంకలే ఇప్పుడు నడిపేయాలి కాబట్టి సరైన టైం చూసి మేడాన్ని రంగంలోకి దింపిరని అంటున్నారు. అలాగాక పార్టీ పగ్గాలు యువ నాయకత్వం చేతుల్లో ఉంటే పార్టీకి కొత్త జోష్ వస్తుందన్న ఎగరంతో ప్రియాంకను వయనాడుకెళ్ళి ఎంపీగా గెలిపించుకోరని అంటారు పొలిటికల్ నిపుణులు.